హాయ్ ఫ్రెండ్స్, కుబేరాలో ధనుష్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇదే కాకుండా ధనుష్తో పాటు నాగార్జున, రష్మిక మందన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ధనుష్ నటించిన రాయన్ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్గా నడిచిపోయింది. ఇప్పుడు ధనుష్ తర్వాత సినిమా కుబేర్పై ఎంతో ఊప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ధనుష్ లీడ్ రోల్లో శేఖర్ కమల్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి బ్యానర్లో రూపొందిస్తున్న ఈ సినిమా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా నుంచి ఆ మధ్య ఒక పోస్టర్ రాగా లేటెస్ట్గా కుబేర్ గ్లింప్స్ను వదిలారు. కుబేర్ ఫస్ట్ గ్లింప్స్ను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ గ్లింప్స్లో ఎలాంటి డైలాగ్ లేకుండా కేవలం కొన్ని షార్ట్స్ మాత్రమే చూపించారు. ముఖ్యంగా కుబేర్ గ్లింప్స్ను శ్రీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. ధనుష్ డిఫరెంట్ లుక్లో, నాగార్జున స్టైలిష్ లుక్లో అదిరిపోయారు. రష్మిక కూడా నేచురల్ లుక్లో ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ధనుష్ కుబేర్ పోస్టర్లతో తన సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. ధనుష్ ఇందులో ఒక బిచ్చగాడిలా కనిపిస్తారని సోషల్ మీడియాలో తెగ ఆశ్చర్యంగా లేనట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్లో కుబేర్ సినిమా గ్లింప్స్ నుంచి ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది. రిలీజ్ ఎప్పుడనేది చెప్పలేదు, కానీ ఎప్పటి నుంచో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆరోపిస్తున్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక వీళ్ళ పాత్ర ఆడియన్స్కు సర్ప్రైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ శేఖర్ కమల్ తన నెక్స్ట్ సినిమాతో ఇవాళ అంచనా కుబేర్ సినిమాను తదుపరి దాటి భారీ స్థాయిలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికీ కుబేర్ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు బట్టి కుబేర్ సినిమా ఒక వేరే లెవెల్లో ఉంటుందని తెగ ఫ్యాన్స్ చెప్తున్నారు. ధనుష్ రాయన్ సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్తో రూపొందించిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అదే కాదు, ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా కానీ లేకుంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారన్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. అదే కానీ నిజమైతే చూడాలి. ధనుష్ మరి ఈ సంవత్సరం రాయన్ సినిమా తర్వాత హిట్ కొడతాడేమో అని వేచి ఉండాలి. ఈ సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చూడాలి. మరి కింగ్ నాగార్జున కూడా ఒక డిఫరెంట్ లుక్లో ఒక మాస్ యాక్టింగ్గా కనిపిస్తారని ఇందులో చెప్తున్నారు శేఖర్ కమల. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.